వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మన చెవుల్లోకి, మన భుజంపై కూర్చొని మన చెవుల్లోకి ఓ అందమైన రామచిలుక ఏవో గుసగుసలు చెబుతుంటే ఎలా ఉంటుంది అనుభూతి? మనసు పులకించదా? ఒక భయంకరమైన పాము, కొండ చిలువ. దూరంగా ఆ పామును చూస్తేనే భయపడతాం. ఆ కొండ చిలువను చేతిలో పట్టుకొని దానితో ఆటలాడుకుంటుంటే ఎలా ఉంటుంది? థ్రిల్లింగ్గా ఉండదు? వన్య ప్రాణులతో ఆటలాడుకునే మంచి అవకాశం. పక్షుల కిలకిల రావాలతో అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అరుదైన పాములను చేతుల్లోకి తీసుకొని వాటితో ఆడుకోవచ్చు. నేను జూ పార్క్ గురించి చెప్పట్లేదు. జూ పార్క్లో ఏ జంతువునైనా వన్యప్రాణిని దూరంగా చూడాల్సిందే. కానీ అక్కడ మాత్రం పక్షుల మధ్యలోకి వెళ్ళి పక్షులతో గుసగుసలాడవచ్చు. భయంకరమైన కొండ చిలువ జాతి పాములతో ఆటలాడుకోవచ్చు. వాటిని చేతిలో తీసుకోవచ్చు. వాటిని తనివి తీరా టచ్ చేయవచ్చు. ఈ అద్భుతమైన అవకాశం హైదరాబాద్కు చాలా దగ్గరలోనే, 60-70 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది. అవును, మెదక్ వెళ్ళే రూట్లో కచ్చే రాస్తే అని ఒక ఎకలాజికల్ పార్క్ ఉంది. ఆ పార్క్ గురించి గూగుల్లో శోధించి మేము కూడా సపరివారం సమేతంగా అక్కడికి వెళ్ళాం. రాజేంద్ర నగర్ ఔటర్ రోడ్ ఎక్కి 5వ నంబర్ ఎగ్జిట్ దగ్గర దిగగానే అలా ముందుకు వెళ్ళిపోతే కొద్ది దూరంలోనే లెఫ్ట్ సైడ్లో కచ్చే రాస్తే అని ఒక బోర్డు వస్తుంది. అక్కడికి వెళ్ళాం. అద్భుతమైన ప్రదేశం, ప్రైవేటు ప్రాపర్టీయే కానీ అద్భుతమైన ప్రదేశం కచ్చే రాస్తే. అక్కడికి వెళ్ళి ఎంట్రీ టికెట్ అడిగితే 600 రూపాయలని చెప్పారు. బాబోయ్, 600 రూపాయల? ఈ చిన్న పార్క్లా ఉంది, దీనికి 600 రూపాయల అని ఒక్కసారి మనసులో అనుకుంటాము. కానీ లోపలికి వెళ్ళాక అక్కడి ప్రకృతి అందాలను చూసి, అక్కడి వాతావరణాన్ని చూసి, అక్కడి పరిస్థితులను చూసి 600 పోతే పోని అని ఖచ్చితంగా అనిపిస్తుంది. పొద్దున్నే వెళ్ళాం కదా, ఆకలిగా అనిపించింది. ఎందుకంటే మార్గ మధ్యంలో ఔటర్ దిగిన తర్వాత టిఫిన్ చేసేంత పెద్ద హోటల్స్ కానీ టిఫిన్ స్టాల్స్ కానీ లేవు. అక్కడికి వెళ్తే ఫ్రైడ్ రైస్ దొరికింది, కానీ చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత తినడం పూర్తయిన తర్వాత లోపలికి మలుపులతో ఉండే దారులు, కచ్చే రాస్తే కదా, చుట్టూ దట్టమైన చెట్లు, పక్షుల కిలకిల రావాలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. లోపలికి వెళ్తూ ఓ సైడ్ మలుపులో తిరిగితే అక్కడ కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. సహజంగా మనకు ఇళ్లలో ఉండే మేకలు, అవి కూడా పిల్లులు కూడా కనిపిస్తాయి. ఇంతేనా అని అనుకోవద్దు. ఇంకో మలుపు తిరిగితే ఓ అద్భుతమైన ప్రపంచం. పక్షుల కిలకిల రావాలతో మైండ్ అంతా అద్భుతంగా మారిపోతుంది. అవును, అక్కడ అందమైన చిలుక జాతి పక్షులు లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అవి వెల్కమ్ అంటూ దర్శనమిస్తాయి. అక్కడి సిబ్బంది ఇచ్చిన కొన్ని గింజలను చేతిలో తీసుకొని నిలబడడమే లేటు. పక్షులన్నీ వచ్చి మనపై వాలిపోతాయి. అది ఒక అందమైన ఫీలింగ్, అందమైన అనుభూతి. పక్షులు వచ్చి తల మీద ఎగిరి కూర్చోవడం, భుజం మీద కూర్చోవడం, చెవిలో ఏవో గుసగుసలాడినట్టు మాట్లాడడం, ఇలాంటి అనుభూతి మనకు అక్కడే కనిపిస్తుంది. భయం అయితే అక్కడి నుంచి బయటపడి మరో మలుపుకొస్తే ఏము జాతి పక్షులు, రకరకాల పక్షులు,
తాబేళ్ళు, కుందేళ్ళు అన్నీ కనిపిస్తాయి. అక్కడ తాబేలును చేతిలో తీసుకొని దాంతో ఆటలాడుకోవచ్చు. పక్షులకు, అక్కడి వన్యప్రాణులకు మన చేతితో గడ్డి తినిపించవచ్చు. అవన్నీ చేసుకుంటూ కాస్త ముందుకెళ్తే పాముల లోకం కనిపించింది. అవును, అక్కడ పాములు, ఆ కొండ చిలువ జాతి పాముల్ని మనం చేతిలో తీసుకొని వాటితో ఆడుకోవచ్చు, వాటితో ఫోటోలు దిగవచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు. అది ఒక అద్భుతమైన అనుభూతి. ఆ పాముల జాతికి సంబంధించి అక్కడి కేర్టేకర్లు మనకు అన్నీ వివరిస్తారు. అది ఒక అందమైన దృశ్యమే అని చెప్పవచ్చు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, జూ పార్క్ వెళ్తే మనకు అన్నీ కనబడతాయి. అన్ని రకాల జంతువుల్ని, వన్యప్రాణులు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అద్భుతమైన ప్రదేశం నెహ్రూ జూలాజికల్ పార్క్. కానీ కొన్ని రకాల వన్యప్రాణులతో మనం ఇంటరాక్ట్ కావడం, వాటిని టచ్ చేయడం, అవి వచ్చి మన మీద కూర్చోవడం, పాముల లాంటి జీవులను చేతితో తీసుకోవడం, తాబేళ్లను చూడడం, రకరకాల చేపలతో ఎంజాయ్ చేయడం, అక్కడ ఖచ్చితంగా వనంలో మనం ఉన్నట్టే, వన్యప్రాణులు మనతో ఉన్నట్టే అన్న ఫీలింగ్ ఉంటుంది. జంతు ప్రదర్శనశాలలో దూరంగా చూస్తాం, కానీ ఇక్కడ మనం ఆ వన్యప్రాణుల మధ్యలో ఒకరిగా మారిపోతాం. ఇదే కారణంగా చెప్తున్నాను, కచ్చే రాస్తే 600 టికెట్ అయినా లోపలికి వెళ్ళాక ఇంత డబ్బా అనే ఫీలింగ్ మాయమైపోతుంది. డబ్బు కరెక్ట్గానే ఖర్చు చేసామనే ఫీలింగ్ వస్తుంది. అక్కడ వన్యప్రాణులతో మనం మమేకం కావచ్చు.